ఎవరైనా నిన్ను అవమానిస్తే వెంటనే సమాధానం చెప్పడం ధైర్యం కాదు. సరైన సమయం వచ్చే వరకు నిశ్శబ్దంగా ఉండడమే అసలైన శక్తి. ఈ కథ విన్నాక మౌనం అంటే బలహీనత కాదని మీరే చెప్తారు. ఇప్పుడు నేను చెప్పబోయే కథ మౌనం ఎలా ఒక మనిషి జీవితాన్ని మార్చిందో చెప్పే కథ. ఈ కథలోని ప్రతి సంఘటన మన జీవితంలో ఎప్పుడో ఒకసారి కూడా జరిగి ఉండదు. చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ కథ మీరు ఆలోచించే విధానాన్నే మార్చేస్తుంది. ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతను ప్రశాంతత స్వభావం కలవాడు. ఎవరైనా కోపంగా మాట్లాడినా, అవమానించినా తిరిగి ఒక్క మాట కూడా అనేవాడు కాదు. దాన్ని చూసిన వాళ్ళు ఇతనికి ధైర్యం లేదు, భయపడుతున్నాడు అని నవ్వుకునేవారు. మాటలు నీ కోపాన్ని చూపిస్తాయి, కానీ మౌనం నీ పరిపక్వతను చూపిస్తుంది. ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద సమావేశం జరిగింది. గ్రామంలోని పెద్దలు, యువకులు అందరూ అక్కడే ఉన్నారు. అప్పుడే ఒక వ్యక్తి అందరి ముందు అర్జున్ వైపు చూసి, నువ్వు జీవితంలో ఏమి సాధించలేవు, నీ మౌనం నీ బలహీనత అని అవమానపరిచాడు. అందరి చూపు అర్జున్ మీదే ఉంది. ఇప్పుడైనా సమాధానం చెప్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ అర్జున్ ఒక చిరునవ్వు నవ్వాడు. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రతి అవమానానికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని సమాధానాలు కాలమే ఇస్తుంది. ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత అర్జున్ తనతో తాను ఒక మాట చెప్పుకున్నాడు. ఈ రోజు నేను ఏమీ మాట్లాడను, కానీ ఒకరోజు నా విజయం మాట్లాడుతుంది. ఆ రోజు నుంచి అర్జున్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఉదయం సూర్యుడు ఉదయించక ముందే లేచేవాడు, కొత్త విషయాలు నేర్చుకునేవాడు, కష్టపడి పనిచేసేవాడు, విఫలమైన మళ్ళీ లేచేవాడు. తన గురించి చెడుగా మాట్లాడిన వాళ్ళ గురించి కూడా ఆలోచించడానికి సమయం వృధా చేసేవాడు కాదు. నిన్ను తక్కువ చేసిన వాళ్ళతో వాదించకు, అంత ఎత్తుకు ఎదుగు, వాళ్ళే నిన్ను గౌరవించేలా సమయం నిర్ణయిస్తుంది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఒక రోజు అదే గ్రామంలో ఒక పెద్ద కంపెనీ ప్రారంభమైంది. అక్కడికి గ్రామం మొత్తం వచ్చింది. రిబ్బన్ కట్ చేయడానికి ఒక కారు వచ్చి ఆగింది. కానీ ఆ కారులో నుంచి దిగింది అర్జున్. అందరూ ఆశ్చర్యపోయారు. ఎప్పుడో నువ్వు సాధించలేవు అన్న వాళ్ళే ఇప్పుడు సార్ మాకు ఉద్యోగం ఇవ్వండి అని అందరూ అతని ముందు నిలబడ్డారు. విజయం మాట్లాడినప్పుడు ప్రపంచం మౌనంగా ఉంటుంది. అర్జున్ని అందరి ముందు అవమానించిన వ్యక్తి తల దించుకొని అర్జున్ దగ్గరకు వచ్చాడు. నన్ను క్షమించండి అన్నాడు. అర్జున్ చిరునవ్వుతో, ఆ రోజు నేను నీతో మాట్లాడి ఉంటే ఒక వాదన గెలిచేది, కానీ మౌనంగా ఉండడం వల్ల నేను నా జీవితాన్ని గెలిచాను అన్నాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చప్పట్లకు వచ్చారు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకు అర్థమైంది, మౌనం ఒక బలహీనత కాదని, అది తనలోని భావోద్వేగాలను నియంత్రించగలిగే ఒక శక్తి అని. జీవితంలో ప్రతి ఒక్కరికి నిన్ను అవమానించే వాళ్ళు ఎదురవుతారు, కానీ వాళ్ళతో వాదించడం కంటే నీ లక్ష్యం కోసం కష్టపడడం గొప్ప సమాధానం. గుర్తుంచుకో, నిన్ను తక్కువ చేసిన వాళ్ళకు మాటలతో కాదు, నీ విజయంతో సమాధానం చెప్పు. మై సైలెన్స్ ఈస్ నాట్ మై వీక్నెస్, ఇట్స్ మై కంట్రోల్. మౌనం ఓటమి కాదు, సరైన సమయంలో విజయం సాధించడానికి తీసుకునే నిర్ణయం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి జీవితాన్ని మార్చే మోటివేషన్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన కథతో కలుద్దాం.